అందరికీ నమస్తే అండి. మొన్న అమ్మ నాన్న ఊరు నుండి వచ్చిండ్రు. వస్తూ వస్తూ ఏమేమి తీసుకొచ్చిరో చూడండి. నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఇవి మునక్కాయలు. అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల పెద్దమ్మ వాళ్ళది ఖాళీ ప్లాట్ ఉంటుంది. దాంట్లో ఒక్క మునగ చెట్టు ఉంటుంది, కానీ దానికి కాయలు మాత్రం మస్తు కాస్తాయి. ఇంకా ఇది మునగాకు. ఇవి పొడి వంకాయలు. అమ్మకి ఎవరో పెట్టిండ్రంట. అమ్మ సగం ఉంచుకొని సగం నాకు పట్టుకొచ్చింది. ఇది కరివేపాకు. ఇవి అంజీర పండ్లండి, హెల్త్కి చాలా మంచివి. అమ్మ వాళ్ళ ఇంట్లో అంజీర్ చెట్టు ఉంది, దానికి కాసిన కాయలు. ఈ ముళ్ళొంకాయలు. అమ్మ వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ వంకాయలు పెట్టడము ఫస్ట్ టైం అంట, కానీ కాయలు అయితే మస్తు కాస్తున్నాయంట. ఇవి వచ్చేసి దొండకాయలు. మా కజిన్ వాళ్ళకి దొండ తోట ఉంది. మా బాబాయ్ స్వాతమ్మకు తీసుకుపోమ్మని పట్టుకొచ్చిండ్రంట. ఇవి వాటర్ యాపిల్ అండి. ఈ మధ్య అమ్మ వాళ్ళ ఇంట్లో మస్తు కాస్తున్నాయి. ఇవి మునగాకు వేస్ట్ చేసిన జొన్న రొట్టెలు. ఇది వచ్చేసి మామిడికాయ తురుము. మొన్న గాలులకి చాలా మామిడికాయలు రాలిపోయినాయంట. అమ్మ వాటిని అన్నింటిని తురిమి ఉప్పు పసుపు వేసి పెట్టింది. ఇవేమో వేయించిన పల్లీలు, ఇంకా బెల్లం. దీనికో పెద్ద స్టోరీ ఉంది, తర్వాత చెప్తా. ఇంకా ఇది స్పెషల్గా మనవళ్ళ కోసం చేసి తెచ్చిన చికెన్ పచ్చడి. ఇవి స్వచ్ఛమైన గేదె పాలు. ఇవన్నీ సరిపోనట్టు ఇంకా గ్రేప్స్ కూడా కొనుక్కొచ్చిర్రు చూడండి. మామిడికాయలు, ఇంకా లెమన్స్. ఈ సమ్మర్లో అయితే లెమన్స్ రేట్ మస్తు పెరిగినాయండి. సిటీలో అయితే 20 రూపీస్కి 2-3 ఇస్తుండ్రు అంతే. బనానాస్, ఇంకా వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చిర్రు. ఇంతగానం తెచ్చి కూడా ఇంకా అమ్మ పిల్లలకి అప్పలేం చేసుకురాలేదే అని ఫీల్ అవుతుంది. అమ్మలందరూ అంతే కదండి.